ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రత్యేకమైన ఆలోచనతో మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం అంటుంది, ఈ నిరీక్షణ మిమ్ములను సిగ్గుపరచదు అని. దేవుని బిడ్డలారా, ఎలాంటి వ్యక్తి జీవితంలోనైనా ఆశలను నింపి ధైర్యంగా ముందుకు నడిపించేదే నిరీక్షణ. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ముగ్గురు యూదులైన సైకియాట్రిస్టులు ఒక పరిశోధన ప్రారంభించారట. అసలు మనుషులు ఎక్కువ కాలం ఆరోగ్యంగాను సంతోషంగా బ్రతికే వాళ్ళు దేన్ని బట్టి అలా బ్రతుకుతున్నారు అని. మొదటి ఆయన పరిశోధనలో తేల్చి చెప్పిన విషయం ఏంటి అంటే, మనుషులు ఎవరైతే బాగా సంపద కలిగిన వాళ్ళు, అలాగే సుఖ సౌఖ్యాలు కలిగిన వాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతుకుతారు అని తేల్చి చెప్పాడంట. రెండో ఆయన తర్వాతి కాలంలో అది కరెక్ట్ కాదు, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు, బాగా సుఖ సౌఖ్యాలు అనుభవించే వాళ్ళు కూడా మధ్యలో చనిపోతున్నారు అని చెప్పి తన పరిశోధనలో ఏం తేల్చి చెప్పాడు అంటే, బాగా హోదా, పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా సంతోషంగా బ్రతుకుతారు అని చెప్పి ఆయన చెప్పారట. వారిద్దరి దగ్గర ఉన్న మూడవ సైకియాట్రిస్ట్ అయిన విక్టర్ ఫ్రాంక్ గారు తన పరిశోధన ప్రారంభించారంట. అయితే అది రెండవ ప్రపంచ యుద్ధ కాలము. హిట్లర్ యూదుల్ని తీసుకొని వెళ్ళి మరి అనేక హింసలు చేశారు. అలాగే జైల్లో కూడా చాలామందిని పెట్టినప్పుడు వాళ్ళతో పాటు ఈ యొక్క విక్టర్ ఫ్రాంక్ గారు కూడా జైలుకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంట. అయితే అక్కడ జైల్లో ఉన్న వాళ్ళు ఈయన గమనిస్తున్నప్పుడు కొంతమంది చనిపోతున్నారట, కొంతమంది చాలా సంతోషంగా జైల్లో కూడా బ్రతుకుతున్నారట. అక్కడ తన పరిశోధన ప్రారంభించి అసలు అందరూ ఒకే రకమైన ఆహారాన్ని తింటున్నారు, ఈ చనిపోయే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఈ బ్రతికి ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు కనుక్కుందామని చెప్పేసి తన పరిశోధన ప్రారంభించి ఈ చనిపోయే వాళ్ళ గురించి మొదట ఆయన పరిశోధన చేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే మేము ఈ పరిస్థితుల్లో నుంచి మేము బయటికి రాలేము, ఎవరు మమ్మల్ని విడిపించరు, అలాగని ఈ దుర్భరమైన స్థితిని కూడా మేము అనుభవించలేము అని వారు ఒక రకమైన మానసికమైన బాధతో వాళ్ళు చనిపోతున్నారట. మరి రెండో వాళ్ళు ఎందుకు అలాగా ధైర్యంగా బ్రతుకుతున్నారని చెప్పి ఆయన తెలుసుకున్న విషయం ఏంటి అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పిన విషయము, మేము ఈ పరిస్థితుల్లో నుంచి ఎప్పటికైనా బయటకు వస్తాము, మేము మళ్ళీ నార్మల్ జీవితాన్ని మేము జీవిస్తాము, మేము ఇక్కడే శాశ్వతంగా ఉండిపోము అని మాకు తెలుసు, మాకు ఒక నిరీక్షణ అనేది ఉంది కాబట్టి మేము ధైర్యంగా సంతోషంగా ఉన్నామని చెప్పాడట. చివరికి ఈ యొక్క విక్టర్ ఫ్రాంక్ గారు ఈ ముగ్గురు పరిశోధనల ద్వారా చెప్పిన విషయం, మనుషులు ఆస్తి ఉన్న, ధనం ఉన్న, సుఖ సౌఖ్యాలున్న, హోదా ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకొని రోగులుగాను చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ లోకంలో ఎవరైతే నిరీక్షణ కలిగిన ప్రజలు ఉంటారో వాళ్ళు మాత్రమే కష్టతరమైన పరిస్థితుల్లో కూడా చాలా సంతోషంగా, ధైర్యంగా, ఎక్కువ కాలం ఆనందంగా బ్రతుకుతారని తేల్చి చెప్పారట. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమంటుంది అంటే, మీరు నిరీక్షణ కలిగిన ప్రజలని. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, మరి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు కూడా మనం అతిశయించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మనకు వచ్చే ప్రతి శ్రమలో కూడా మనకు ఒక నిరీక్షణ ఉండాలి. అదేంటి అంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఖచ్చితంగా నన్ను ఎలాంటి పరిస్థితి నుంచైనా ఆయన విడిపిస్తాడు అని. దేవుని వాక్యం యెహోవా కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతం నువ్వు వెళుతున్నది కఠినమైన పరిస్థితి అయినా, నీ వెళుతున్నది నీకు బాధను కలిగించే పరిస్థితి అయినా కూడా ఒకానొక రోజు దేవుడు నిన్ను ఆ పరిస్థితుల నుంచి విడిపించి నిన్ను మళ్ళీ ఆయన స్థిరపరిచి నడిపిస్తాడు. అంతేకాదండి, మనకి అన్నిటికంటే గొప్ప నిరీక్షణ ఏంటి అంటే, పౌలు గారు 4వ అధ్యాయం తెస్సలోనికలకు రాసిన పత్రిక 13వ వచనంలో అంటారు, నిద్రించుచున్న వారి యొక్క విషయం మీకు చెప్పకుండా ఉండటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటాడు. నిజమే, చాలాసార్లు దేవుని బిడ్డలారా, మనం ఏమైపోతామో అని లోకస్తుల్లాగా మనం ఏడుస్తూ భయపడిపోతూ ఉంటాం. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, కష్టతరమైన పరిస్థితుల్లో నుంచి కూడా విడిపిస్తాడు ఆయన. అంతేకాదు, ఒకవేళ ఏ కారణాన్ని బట్టైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినా లేదా ప్రభువు రాకడొచ్చినా మనము ఎల్లప్పుడూ దేవునితో ఉండే ఆ జీవితాన్ని క్రీస్తులో మనం వాగ్దానంగా పొందుకున్నాం.
కాబట్టి ఈ లోకంలోనూ దేవుడు మళ్ళీ విడిచిపెట్టడు. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా మనము దేవుడు ఉండే లోకంలో శాశ్వత కాలము ఆయనతో ఉండే గొప్ప నిరీక్షణ కలిగిన ప్రజలం. కాబట్టి ఏ విషయంలో కూడా కృంగిపోకూడదు. మనకి ఎంత ధనం ఉన్నా, ఎంత హోదా ఉన్నా, ఆస్తులున్నా మనకి రాని సంతోషం క్రీస్తునందు నిరీక్షణ ద్వారా మనం పొందుకోగలం. కాబట్టి హృదయం నుండా నిరీక్షణను నింపుకొని ధైర్యంగా ముందుకు కొనసాగుదాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.